మీలో ఎవడు గొప్పవాడై ఉండాలని కోరుకుంటాడో వాడు పరిచర్య చేసేవాడై ఉండాలన్నాడు. లోకం ఆలోచించినట్టుగా నా దేవుడు ఆలోచన చేయడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. లోకం ఎప్పుడు కూడా నీ స్థాయిని బట్టి, నీ అంతస్తుని బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ టాలెంట్ని బట్టి, నీలో ఉన్న ఆ తలాంతులను బట్టి నువ్వు గొప్ప అనుకుంటారేమో. కానీ దేవుడు నిన్ను గొప్ప అని ఎప్పుడు చూస్తాడో తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు, నిన్ను నువ్వు దేవునికి సమర్పించుకున్నప్పుడు, దీన మనసు కలిగి ఉన్నప్పుడు. మీలో ఎవరు పరిచర్య చేస్తాడో వారు గొప్పవారనే మాట యేసు ప్రభు తెలియజేశారు. అంటే లోక పోకడకు దేవుని యొక్క ఆలోచన విధానానికి ఎంత తేడా ఉందో పరిశీలన చేయండి. మీ కుటుంబానికి, మీ సంఘానికి, మీ ప్రాంతానికి మీరు దీవెనకరంగా ఉండాలనుకుంటారో మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? పరిచర్య చేయడం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి. దేవుని సేవార్థమై దేవుని పరిచర్యలో సహాయం చేసే వ్యక్తులుగా, ఇతరులను ఆదరించే వ్యక్తులుగా, అవసరతను ఉంటే ఎంతవరకైనా సహాయం చేయడానికి సిద్ధపడే వ్యక్తులుగా మనం ఉండాలని బైబిల్ సెలవిస్తూ ఉంది.